డీజిల్కి వాటర్ టెస్టింగ్ ఎలా చేయాలో చూస్తున్నాం. ఫస్ట్ గ్లాస్ జార్లో డీజిల్ ఫిల్ చేసుకోవాలి. తర్వాత వాటర్ ఫైండింగ్ పేస్ట్ని మనం ఒక స్కేల్కి అప్లై చేసుకుని దాన్ని మనం ఆల్రెడీ తీసుకున్న జార్లో డిప్ చేయాలి. వాటర్ లేదు కాబట్టి కలర్ అనేది చేంజ్ అవ్వదు. మీకు చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు మనమే డీజిల్ జార్లో వాటర్ యాడ్ చేస్తున్నాం. వాటర్ అనేది డెన్సిటీ ఎక్కువ కాబట్టి జార్స్లో కిందకి వెళ్ళిపోతుంది, మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆ స్కేల్ని మళ్ళీ డిప్ చేస్తాం. కలర్ చేంజ్ అయింది చూసారా? కలర్ చేంజ్ అయితే వాటర్ ఉన్నట్టు. పెట్రోల్లో వాటర్ టెస్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక జార్లో పెట్రోల్ తీసుకొని వాటర్ ఫైండింగ్ పేస్ట్ని మనం ఒక స్కేల్కి అప్లై చేసి మనం తీసుకున్న జార్లో స్కేల్ని డిప్ చేయాలి. మనం డిప్ చేసిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవ్వకపోతే అందులో వాటర్ లేనట్టు, కలర్ చేంజ్ అయితే అందులో వాటర్ ఉన్నట్టు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు మనం డిప్ చేసిన స్కేల్ కలర్ చేంజ్ అవ్వట్లేదు అంటే వాటర్ లేనట్టు. మీకు డిఫరెన్స్ చూపించడం కోసం మనమే పెట్రోల్లో వాటర్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ డిప్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది. పెట్రోల్ డీజిల్ కన్నా వాటర్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి మనం తీసుకున్న జార్లో వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. మీకు జార్ కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది. అదే కంటైనర్లో చేయాలంటే మీకు ఈ వాటర్ టెస్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డిప్ చేస్తున్నాం. కలర్ అనేది చేంజ్ అవ్వింది బికాజ్ అందులో వాటర్ ఉంది కాబట్టి.